పురోగతి సాధించింది రెస్క్యూ టీం. 16వ రోజు కొనసాగుతుంది రెస్క్యూ ఆపరేషన్. ఈ ఆపరేషన్ లో టీబీఎం కు ఎడమ పక్కన ఓ వ్యక్తి చేయి కనిపించినట్లు సమాచారం. పైనుంచి పడిన కాంక్రీట్ మట్టితో టీబీఎం మిషన్ లో ఇరుక్కున్నట్లు గుర్తించింది రెస్క్యూ టీం. దీంతో గుర్తించిన ఆ చేయిని డ్రిల్లింగ్ మిషన్ ద్వారా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో దాదాపు 130 మంది నిపుణుల బృందం పాల్గొంది. రెస్క్యూ ఆపరేషన్ కి టీబీఎం మిషన్ విడిభాగాలు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. టీబీఎం మిషన్ విడిభాగాలను కట్ చేసి లోపలకు వెళ్లేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. టన్నెల్లో 16 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ కూలటంతో దాని కింద చిక్కుకున్న 2 ఇంజనీర్లు, 6 కార్మికుల కోసం రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక మృతదేహం గుర్తించింది రెస్క్యూ టీం. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 16 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం నేవీ, ఆర్మీ, సింగరేణి టీం ని సైతం రంగంలోకి దింపింది ప్రభుత్వం. అయితే ఉబేకి వస్తున్న నీటితో రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగడం చాలా ఇబ్బందిగా మారింది. దీనికి తోడు కన్వేయర్ బెల్ట్ తెగడం కూడా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. 3 రోజుల క్రితం సహాయక చర్యల్లో భాగంగా కేరళకు చెందిన ప్రత్యేక జాగిలాలను సైతం దింపింది ప్రభుత్వం. అలాగే రెస్క్యూ ఆపరేషన్ లో టీం ముందుకు వెళ్లడం ఇబ్బందిగా మారటంతో రోబోలను సైతం దింపింది ప్రభుత్వం. కొన్ని మీటర్ల లోతులో ఉన్న మానవ అవశేషాల్ని కూడా గుర్తించగల కేరళకు చెందిన ప్రత్యేక జాగిలాలను తీసుకురావడంతో ఈ రోజు సహాయక చర్యల్లో కాస్త ముందడుగు పడింది. ఈ కాడ్వర్ ప్రత్యేక డాగ్స్ 3 చోట్ల మృతదేహాల ఆనవాలను గుర్తించాయి. దీంతో అవి గుర్తించిన ప్రదేశాల్లో రెస్క్యూ టీం తవ్వకాలు చేపట్టింది. దీంతో ఓ చోట మృతదేహం దొరికినట్లు రెస్క్యూ టీం చెప్పింది. ఈ రోజు సాయంత్రం వరకు మిగిలిన 2 చోట్ల కూడా తవ్వకాలు పూర్తయి మృతదేహాల్ని గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో పురోగతి సాధించింది రెస్క్యూ టీం. 16వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో టీబీఎం కు ఎడమ పక్కన ఓ వ్యక్తి చేయి కనిపించినట్లు సమాచారం. పైనుంచి పడిన కాంక్రీట్ మట్టితో టీబీఎం మిషన్ లో ఇరుక్కున్నట్లు గుర్తించింది రెస్క్యూ టీం. దీంతో గుర్తించిన ఆ చేయిని డ్రిల్లింగ్ మిషన్ ద్వారా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో దాదాపు 130 మంది నిపుణుల బృందం పాల్గొంది. రెస్క్యూ ఆపరేషన్ కి టీబీఎం మిషన్ విడిభాగాలు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. టీబీఎం మిషన్ విడిభాగాలను కట్ చేసి లోపలకు వెళ్లేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. టన్నెల్లో 16 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ కూలటంతో దాని కింద చిక్కుకున్న 2 ఇంజనీర్లు, 6 కార్మికుల కోసం రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక మృతదేహం గుర్తించింది రెస్క్యూ టీం. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 16 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం నేవీ, ఆర్మీ, సింగరేణి టీం ని సైతం రంగంలోకి దింపింది ప్రభుత్వం. అయితే ఉబికి వస్తున్న నీటితో రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగడం చాలా ఇబ్బందిగా మారింది. దీనికి తోడు కన్వేయర్ బెల్ట్ తెగడం కూడా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. 3 రోజుల క్రితం సహాయక చర్యల్లో భాగంగా కేరళకు చెందిన ప్రత్యేక జాగిలాలను సైతం దింపింది ప్రభుత్వం. అలాగే రెస్క్యూ ఆపరేషన్ లో టీం ముందుకెళ్లడం ఇబ్బందిగా మారటంతో రోబోలను సైతం దింపింది ప్రభుత్వం. తాజా సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, ఆనవాళ్లు దొరికినట్లుగా అధికారులు చెబుతున్నారు. అసలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 16వ రోజుకు చేరినటువంటి రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి ఏవైతే కేరళ నుండి తీసుకొచ్చినటువంటి డాగ్స్ ఉన్నాయో, మొన్న గత ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏదైతే అనుమానిత ప్రాంతాలను గుర్తించిందో ఆ ప్రాంతాల్లో
ఒక కార్మికునికి సంబంధించిన చెయ్యి గుర్తించినట్లు ఆ సమాచారం అందుతుంది. అయితే ఆ రెస్క్యూ టీము అక్కడికి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నది తెలుస్తుంది. దాదాపు 11 విభాగాలకు చెందినటువంటి దాదాపు 500 మంది ఆ రెస్క్యూ టీము అక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు 13.5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ 8 మంది కార్మికుల జాడ లభ్యం కాలేదు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రము ఏది అనేది సమాచారం అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఆ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదే విధంగా నెవీ, అలాగే సింగరేణి, హైడ్రా, ఫైరు, రైల్వే తదితర సంస్థలకు సంబంధించిన కీలకమైనటువంటి రెస్క్యూ టీము అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది. అయితే బురద నీరు ఉండడంతో పనులకు ఆటంకం జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆ టన్నల్లో 8 మంది కార్మికులు 16 రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు జాడ లభ్యం కాకపోవడం పైన రెస్క్యూ టీం గాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. 11 విభాగాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్లడం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఏదైతే కార్మికులు చిక్కుకున్నారో 13.5 కిలోమీటర్లు ఆ దూరంలో ఉన్నటువంటి కార్మికుల్ని గుర్తించేందుకు ఇప్పటికే కేరళకు సంబంధించిన 2 డాగులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అదే విధంగా ఎన్డీఆర్ఎఫ్ కమాండరు, అదే విధంగా ఆర్మీకి సంబంధించిన కమాండరు అక్కడే ఉంటూ ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సాయంత్రము మరి ఏవి పూర్తిగా సమాచారం అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.